ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతోంది. అయితే ఇంత తక్కువ వ్యవధిలోనే కూటమి ఎమ్మెల్యేలపైన కూడా ఏపీ ప్రజలకు చాలా అసంతృప్తి పెరిగిపోయినట్టు ఒక సర్వేలో బట్టబయలైంది. 2024లో గెలిచిన కూటమి ఎమ్మెల్యేలు సగం మందికి పైగా వ్యతిరేకత ఉందని సర్వే సంస్థలు తేల్చేశాయి. అయితే గతంలో కూడా ఈ సర్వే సంస్థ ఎన్నోసార్లు తమ సర్వేలను సైతం వెల్లడించింది. అది కూడా వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నట్టు సమాచారం. కూటమి పనితీరుపైన అలాగే ఎమ్మెల్యేల పనితీరుపైన ఐఐటి నిపుణులతో రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి సర్వేలో పలు విషయాలైతే బయటపడ్డాయి. ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేల్లో 71 మంది పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నదని కూడా, అది కూడా 70% వరకు ఉందనే విధంగా వినిపిస్తోంది. కూటమిలో భాగంగా 164 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. టీడీపీ పార్టీ నుంచి 135, జనసేన నుంచి 21, బీజేపీ నుంచి 8 మంది గెలవడం జరిగింది. ముఖ్యంగా మద్యం, ల్యాండ్, రియల్ ఎస్టేట్ మాఫియా, ఇసుక దందాలు, సూపర్ 6 హామీలు విఫలం, మహిళలకు రక్షణ లేకుండా పోవడం, నిరుద్యోగులను మోసం చేయడం, వాలంటీర్లను తీసివేయడం వంటి వాటిపైన ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయట. మరికొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక రాయలసీమలోని అనంతపురం జిల్లాలో చాలా మంది పైన విమర్శలు వస్తున్నాయి. 2024లో గెలిచిన కూటమి ఎమ్మెల్యేలు సగం మందికి పైగా వ్యతిరేకత ఉన్నదని కూడా సర్వే సంస్థలు తేల్చేశాయి. అయితే గతంలో కూడా ఈ సర్వే సంస్థ ఎన్నోసార్లు తమ సర్వేలను కరెక్ట్ గా చెప్పినట్టు ఒక టాక్ అయితే వినిపిస్తోంది. కూటమి పనితీరు పైన అలాగే ఎమ్మెల్యేల పనితీరు పైన ఐఐటి నిపుణులతో రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఒక సర్వేలో పలు కీలక విషయాలు కూడా బయట పెట్టారు వీరంతా. ఒకవేళ ఇదే పద్ధతి కొనసాగితే కనుక కూటమి ప్రభుత్వానికి దెబ్బ పడుతుంది. 2029 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఇది అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.